బ్రేకింగ్ చూస్తున్నాం. హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర సాకార యాత్రకు సిద్ధమయ్యారు. ప్రత్యేక హెలికాప్టర్లో కదిరికి చేరుకున్న బాలయ్య లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తొలి విడతగా రాయలసీమ జిల్లాలో బాలకృష్ణ పర్యటిస్తారు. కదిరిపట్నంలో భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభలో బాలయ్య పాల్గొంటారు. అలాగే గిరిజన బంజారా నాయకులు ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం కోసం బాలయ్య అన్స్టాపబుల్ పేరుతో స్పెషల్ బస్సును సిద్ధం చేశారు. ఎన్డీఏ అభ్యర్థుల తరపున బాలయ్య రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, కదిర్లో బాలకృష్ణ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసినట్టు తెలుస్తుంది. ఆయన షెడ్యూల్ సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. కిరణమయ్యి, ఏదైతే ఈరోజు రాయలసీమ నుంచి సెంటిమెంట్గా ఎన్నికల ప్రచార యాత్రకు నందమూరి బాలకృష్ణ శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కదిరికి చేరుకున్న నందమూరి బాలకృష్ణ తొలిగా శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈరోజు పూజలు నిర్వహించారు. తద్వారా ఇక్కడ నుంచి తిరిగి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం బంజారా నేతలతో ప్రజలతో కూడా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం అనంతరం 3 గంటల ప్రాంతంలో కదిరి పురవీధుల్లో ఏదైతే బస్సు యాత్ర, స్వర్ణాంధ్ర సాకార యాత్ర, అన్స్టాపబుల్ అనే బస్సు యాత్ర పేరుతో ఈ కార్యక్రమం కూడా చేపట్టారు. నందమూరి బాలకృష్ణ 2 రోజుల పర్యటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాగనుంది. ఈరోజు సాయంత్రం ఏదైతే బహిరంగ సభలో రోడ్ షో ద్వారా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి నేరుగా నల్లమాడ, కొత్త చెరువు చేరుకుని కొత్త చెరువు సర్కిల్లో కూడా ఈరోజు ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. టీడీపీ అభ్యర్థులకు, ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా ఈ ప్రచారం కొనసాగుతుంది. ఆ ప్రచారాన్ని కార్యక్రమాన్ని ముగించుకొని రాత్రి అనంతపురం చేరుకుంటారు. అనంతపురంలో ఈరోజు రాత్రి బస్సు చేసిన అనంతరం రేపు ఉదయాన్నే సింగనమల నియోజకవర్గ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. అటు నుంచి కర్నూలుకు వెళ్లి కర్నూలులో దాదాపు 4 రోజుల పాటు సుదీర్ఘంగా అక్కడ ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టే దిశగా ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించిన పార్టీ శ్రేణులంతా కూడా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఈ రోజు అంటే ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ గంట సేపు ఆలస్యంగా ప్రారంభమైన ఇప్పుడు ఏదైతే పూజలు పూర్తి చేసుకుని ఇప్పుడు దర్గాకు వెళ్తున్నారు. దర్గా అనంతరం ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. కిరణ్మయ్యి, అలాగే రవిచంద్ర, బంజారాలతో నిర్వహించే సభలో సమావేశాల్లో కూడా ఏ విధమైన అంశాలను చర్చించే అవకాశం ఉంటుంది బాలకృష్ణ వారితో? కిరణమయ్యి, ప్రధానంగా ఆయా నియోజకవర్గాల్లో అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గాలతో అందరితో కూడా ఇప్పటికే ఆత్మీయ సమావేశాలు పార్టీ నిర్వహిస్తోంది. అందులో భాగంగా బాలకృష్ణ తొలి రోడ్ షో ఈరోజు బహిరంగ సభ అంతా కూడా కదిరి నుంచే ప్రారంభమవుతోంది. కాబట్టి అందులో భాగంగా కదిరి ప్రాంతంలో ఎక్కువగా ఉన్న బంజారా నేతలు, ఆ ప్రజలతో వాళ్ళందరితో కూడా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. కారణం ఏంటి అంటే గత 5 ఏళ్ల కాలంలో ఏదైతే ఈ ప్రభుత్వం బంజారాలకు ఏమి చేయట్లేదు, ఏ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది, తీసేసిందని చెప్పడంతో పాటు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో బంజారాల అభివృద్ధి కోసము ఏమేమి పథకాలు తీసుకొచ్చామో, దానివల్ల ఎంతమంది లబ్ధి పొందారు అనే అన్ని విషయాలు, అంటే ఆర్థికంగా, విద్య, వైద్యం అన్ని రంగాల్లో ఆ వర్గాలకు చేసిన మేలును, సంక్షేమాన్ని వివరించడంతో పాటు పూర్తిగా ఇప్పుడు రేపు అధికారంలోకి వస్తే తాము చేపట్టిపోయే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి ఫలాలు కానీ వీటిని అన్నింటినీ కూడా ఆయా వర్గాలకు ఎలాంటి సంక్షేమాన్ని అందించబోతున్నారు అనే ప్రణాళిక పూర్తిగా కార్యాచరణని ప్రజలతో ఆత్మీయంగా పంచుకునే కార్యక్రమమే ఈ కార్యక్రమం అని చెప్పొచ్చు. కిరణ్మయ్యి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.